మొత్తానికైతే కేటీ రామారావు బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిండు. సో ఇప్పుడే తాజాగా అందుతున్నటువంటి వార్త, బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేటీఆర్ మద్దతు, మంత్రి పొన్నంకు కీలక రిక్వెస్ట్ చేసిండు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా కాన్వర్సేషన్ అయితే జరిగింది. సో మేము బీసీని మొదటి అడ్వకేట్ జనరల్గా చేసింది మేమే, కేసీఆర్ ప్రభుత్వమే, తమ పార్టీలో 3 ప్రోటోకాల్ పొజిషన్లు మేమే ఇచ్చినాం అని చెప్పేసి, అంటే వాళ్ళ పార్టీ గురించి కొంత చెప్పుకుంటారు కదా. సో అవన్నీ చెప్పుకున్నాడు, మేము మత్తుగా చేసినాం బీసీలకు అని చెప్పేసి కూడా స్పీకర్ చేసినామని రకరకాల దుకాణం అయితే పెట్టిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ సామాజిక స్థితిగతులు లేవనన్నారు. సో చాలా విషయాలు చెప్పిండు. దీంతోపాటు ఇంకేం ముచ్చట్లు చెప్పిండు చూద్దాం ఒకసారి. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని 50% సీలింగ్కు తీసేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేటీఆర్ అయితే డిమాండ్ చేసిండు. ఇక చాలా విషయాలు ఉన్నాయి, దీంట్లో లోపాలు ఉన్నాయి. ఏం లోపాలు ఉన్నా కూడా మా దృష్టి తీసుకురారని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అడగగానే మేము లోపాలు చెప్పడానికే ఉన్నాం, సరే ఏది ఏమైనా మేము ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశానికి అయితే మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతామని అయితే కేటీఆర్ చెప్పిండు. సో చివరికైతే మద్దతు తెలిపే పరిస్థితి వచ్చింది. అండ్ దీంట్లో మీరు పాల్గొని ఉంటే బాగుండేది, ఈ బీసీ కులగణన ఏదైతే చేసినామో దాంట్లో మీరు పాల్గొని ఉంటే బాగుండేది అని చెప్పి పొన్నం ప్రభాకర్ అంటే, మేము పాల్గొనకపోతేనే 6% తగ్గిందా, మేము చేసినప్పుడేమో ఎంత 52% ఉండే. సో తాము ఇంటింటి సర్వేలో రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల సంఖ్య మనం చేసిన ఇంటింటి సర్వేలో 52%గా తేలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 6% ఎలా తగ్గిందని, తాము పాల్గొనకపోతే 6% తగ్గుతుందని ప్రశ్నించారు. కేటీఆర్ నేనేమంటున్నా అంటే, మీరు చేసిన సర్వే బయట పెట్టిరా? అసలు ఇప్పుడు చెప్తారు దుకాణం 52% ఉండి అంతుండే ఇంతుండే అని. లెక్కలు బయట పెట్టిరా? మీరు పెట్టలే. అది ఏం సర్వేను ఏమో ఒక్క రోజులో ఆగ మేఘాల మీద బొంబాయిలున్నోడు, బోధనలున్నోడు, లండన్లున్నోడు, లస్కర్లోడు ఉరకచ్చిరి పాపం, బస్సుల మీద పడి ట్రైన్ల మీద పడి ఆగమాగం చెప్తిరి. కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే డీటెయిల్స్ చెప్తే చాలన్నట్టుగా చెప్పకపోతురి. ఆగమా ఒక్క రోజులో వేసిరు. ఆ కుటుంబ సర్వే ఏమైందో తెలియదు. మీరైతే గప్పాలు కొట్టుకుంటారు మాది ఇంత అయింది అంత అయిందని. సో ఆ శాతం ఎట్ట తగ్గిందని ప్రశ్నించడం తప్పలేదు, కానీ అసలు మీరు చేసింది 52%కి ప్రామాణికమైందనేది మీరు బయట పెట్టకపోవడమే మీ యొక్క మైనస్ అని చెప్పుకోవచ్చు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు తమ సపోర్ట్ ఉంటుందని, ప్రభుత్వానికి 100% తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వకపోతే ఈ స్థానిక సంస్థలలో గాయంతో కూడా ఓట్లు పడేటట్లేవు. వాళ్ళకి క్లారిటీ వచ్చింది. కేటీఆర్కు అండ్ బీఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం అయింది. ఈ బీసీ బిల్లుకు కనుక ఆమోదం తెలపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. తెలంగాణలో ఈ పడే 4-5 ఓట్లు అక్కడక్కడ కొన్ని ఏరియాలలో పడే ఓట్లు కూడా రావు. స్థానిక సంస్థల్లో ఆ జెండా ఎగురడం కష్టం. ఆయనతో భూస్థాపితం అయిపోతామని భయపడి ఇప్పుడైతే 100% తమ మద్దతు ఉంటుందంటుండు. కానీ ఆ బిల్లులో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటుండు. అట్లా తప్పులేదు. మీరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఉంటే, మీరు అసెంబ్లీలో మంచి సూచనలు చేస్తే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా తప్పలేదు. విమర్శలు చేయొచ్చు, లోపాలను ఎత్తి చూపొచ్చు, ఏమన్నా సూచనలు కూడా ఉంటే చేయొచ్చు, దాంట్లో ఎవరు తప్పు పట్టరు. కానీ ఇక బయటకు పోయి వీని బట్టలు ఇప్తా అన్నట్లనే మీ ఒక క్రెడిబిలిటీ జర తగ్గింది. సో ఏదేమైనా ఫైనల్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుకు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం.